motive is building happiness, and you guys are happy. So we collaborated with one more happy. See, I am Achitrao Gopana. I am a civil engineer. After my graduation, I worked with Larsen & Toubro for 10 years. Then after that, I moved to Dubai. అక్కడికి వెళ్ళాను, అక్కడ ఉద్యోగం చేసుకుందామని వెళ్ళాను. అక్కడ బిజినెస్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ ఇన్ దుబాయ్ యాజ్ ఏ కాంట్రాక్టర్. అక్కడ ఒక 15 years ఫుల్ టైం పనిచేసినాం. దాని తర్వాత ఇండియా వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్గా పనిచేశాను. దాని తర్వాత అనిపించింది, మనం ఎంతమందికి కాంట్రాక్టర్గా పనిచేసి ఇన్ని పనులు చేస్తున్నాము, వై కాంట్ వీ డూ ఇట్. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ డేస్ ఇన్ హైదరాబాద్. చాలామంది ఇల్లు కడతామంటారు, అవి నాకు ఇల్లులాగా అనిపించట్లేదు. సో వీ థాట్ వై కాంట్ వీ డూ ప్రాపర్టీ డెవలప్మెంట్ విచ్ ఈజ్ ఎఫర్డబుల్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఐ మీన్ ఎఫర్డబుల్ లగ్జరీ ఇవ్వచ్చు అని చెప్పని. దెన్ వీ స్టార్ట్ వర్కింగ్. అవన్నీ చేసిన తర్వాత దెన్ వీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ ది బ్రాండ్ అండ్ వీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్. సో దెన్ ఆ టైంలో మేము మాకు ఎవరు సూట్ అవుతారు, మేము ఎవరు రిక్వెస్ట్ చేయొచ్చు అనుకుంటే మా ఏరియా నుంచి ఉన్న మాకు అనుబంధం ఉన్న బాలకృష్ణ గారిని అడగడం జరిగింది. ఆయన చాలా గ్రేస్ఫుల్గా మాకు రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్ట్ చేశారు. అది చాలా అదృష్టమైన విషయం మాకు నిజంగా. ఎందుకంటే అలాంటి లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి అంత డిసిప్లిన్ ఉన్న మనిషి మా కోసం యాక్సెప్ట్ చేసి మా ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేస్తానని చెప్పి ఒప్పుకొని ఈ ఆర్ట్ ఫిల్మ్ చేసి మమ్మల్ని ధైర్యంగా ముందుకెళ్ళమని చెప్పని మమ్మల్ని ట్రస్ట్ చేసి ముందుకు నడిపించినందుకు చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యాం మేము. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బాలకృష్ణ సార్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బాలకృష్ణ సార్స్ టీమ్. అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్న చెప్పినట్టు వీఆర్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ గ్రూప్. ఇట్స్ మోర్ దాన్ ఫ్రెండ్స్, లైక్ దేర్ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫర్ అస్. అండ్ ఇందాక మీరు చూస్తుంటే కనుక ఐ థింక్ సొంత ఇల్లు అనేది ఇందాక అన్న చెప్పినట్టు ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ ప్రతి ఒక్కరికి ఒక కళ అది. కానీ ఆ కళ తీరే ప్రక్రియలో చాలా అవాంఛనీయ సంఘటనలు జరగటం కానీ, ఈ మధ్య మనం ఎస్పెషల్లీ మీరు మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా ప్రామిస్లు ఇవ్వటం, ఆ ప్రామిస్ని సరిగా నెరవేర్చకపోవటం, అలాంటి ఎన్నో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు బ్రోషర్లు చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా డిజైన్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, ఆ రియాలిటీలో అది కనపడదు. సో బట్ వాట్ వీ లైక్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ఇస్ దాట్ ఏదైతే ఇందాక విజయ్ కూడా ఒక మాట చెప్పారు, ప్రామిస్ చేసిన డెలివరీ టైమ్ లైన్స్ కన్నా అహెడ్ ఆఫ్ 1 year ఇవ్వటం అనేది నాకు తెలిసి రియల్ ఎస్టేట్ రంగంలో అదొక సంచలనం. ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ లైక్ వెరీ ఫ్యూ కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. సో అది అన్విత సాకారం చేయటం అనేది చాలా గొప్ప విషయం. కంపారిటివ్లీ అదర్ బ్రాండ్స్ చూసుకుంటే అన్వితాని ఎందుకు కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలంటారు? See, I don't tell one thing, if you're asking about that question. Yes. I tell so many things. See, మా డిజైన్స్ చూడొచ్చు, మా యూనిక్నెస్ చూడొచ్చు, మా లొకేషన్ చూడొచ్చు, మా కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడొచ్చు, మా డిఫరెంట్ మెథడ్స్ చూడొచ్చు, మా అప్రోచ్ టువర్డ్స్ కస్టమర్స్ చూడొచ్చు. ఐ మీన్ లైక్ ఐ టోల్డ్ యూ, ఒక 15 acres ప్రాజెక్ట్ చేసి మేము చెప్పారంటే ఎంటైర్ 15 acres ఒక థిక్ ఫారెస్ట్ లాగా మేము గ్రో చేస్తూ ఉంటాము. మేము పోడియం లెవెల్లో రెండు ఫ్లోర్లు అపార్ట్మెంట్స్ పెట్టాము, అమ్యూనిటీస్ పెడుతున్నాం. అక్కడ మా టెర్రస్ అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ ఈస్ డిజైన్, కవర్డ్, ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో ఒక 1 lakh square feet క్లబ్ హౌస్, 50 lakh square feet క్లబ్ హౌస్ అని మేము చెప్తాము. ఒక 4 లక్షల square feet అమ్యూనిటీస్, 5 లక్షల square feet అమ్యూనిటీస్. మీకు ఆల్ ఏజ్ గ్రూప్స్కి అందరికీ కావాలని చెప్పారంటే అవన్నీ చూస్తాం. ఐ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఐ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఆర్ ఎఫోర్డబుల్ పర్సన్ బేసికల్గా. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ నాకు తెలిసినాయి కాబట్టి అవన్నీ నేను మా ప్రాజెక్ట్లో ఉండేట్టుగా చూస్తాను. వాట్ ఎవర్ అమ్యూనిటీస్ వీఆర్ డూయింగ్, ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ ఆర్ బంజారాహిల్స్ రెసిడెంట్స్. People in Kollur also can enjoy those benefits, enjoy those amenities. So వాటన్నిటి మేము ప్రొవైడ్ చేస్తాము. దట్ ఈస్ హౌ వీఆర్ యూనిక్ దాన్ అదర్ పీపుల్. మీరు మా టెర్రస్లు చూస్తే ఇట్స్ యూనిక్ టెర్రస్.
నేను ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడు ఒకసారి కూడా టెర్రస్ మీదకి వెళ్ళలేదు, ఏ బిల్డర్ కూడా నన్ను ఏ ప్రాజెక్ట్లో. సో అవర్ టెర్రస్ ఆర్ టోటలీ గార్డెన్స్. Okay. Our terraces are, places where people can sit and relax and enjoy at any given time. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్. యా, సో అన్విత అనేది కస్టమర్స్ చాలా ట్రస్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ డెకేడ్లో అన్విత విజన్ ఎలా ఉండబోతుంది? ఆ కస్టమర్ ట్రస్ట్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తూ ఉంటాను. ఓకే. బీయింగ్ ఎట్లా ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ బ్యాక్గ్రౌండ్. సో అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి రోజు రోజుకి క్వాలిటీ పెంచుకుంటూ విజన్ మార్చుకుంటూ ఏ నమ్మకం అయితే బాలకృష్ణ గారు మాతో అగ్రీ చేశారో అదే నమ్మకం సొసైటీలో ఉండేట్టుగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్దాము. ఓకే. సో డెఫినెట్లీ వీ విల్ డెలివర్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ద సేమ్ మేనర్. ఎస్. సో సొంతిల్లు అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎమోషన్ సార్. సో వాళ్ళకి అన్విత నుంచి ఆ ట్రస్ట్ అనేది ఎలా ఇస్తున్నారు మీరు అసలు? వాళ్ళు అంటే ఒక ఫ్లాట్ తీసుకోవాలి అంటే కనీసం ఒక 3 times అయినా విజిట్ చేసి, ఓకే, అలాగే సరౌండింగ్ ప్రాజెక్ట్స్ కూడా చూసి, ప్లస్ వాళ్ళ బడ్జెట్ కానీ ఇవన్నీ చూస్తాయి. అటువంటి అంత అంటే ఎంతో ఒక 10 years సేవ్ చేసి Yes, exactly. లోన్తో వాళ్ళు ఉన్నప్పుడు Yes. అంటే ఒక ఫ్యామిలీ అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక హౌస్ తీసుకుంటారు. అటువంటి పీపుల్కి మేము ఏంటంటే అదేవిధంగా మేము అందరం కూడా మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పీపుల్. ఓకే. అందు గురించి వాళ్ళు ఎంత సేవ్ చేస్తారో అదేవిధంగా మేము వాళ్ళకి ఫ్లాట్ను కూడా డిజైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూతో అంటే ఫ్లోర్ ప్లాన్స్ మనం సేల్ చేస్తాం. అంటే ఫ్లోర్ ప్లాన్స్లో వాళ్ళు ఉంటారు. ఆ ఫ్లోర్ ప్లాన్స్ ప్రతి ఇంచు కూడా వాళ్ళకి వేస్ట్ అవ్వకుండా చేస్తూ వాళ్ళకి బెటర్ ప్రైస్లో ఇస్తూ ఒక అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ సింగిల్ ఫ్యామిలీ పీపుల్ ఉంటారు, లేదంటే జాయింట్ ఫ్యామిలీ పీపుల్ ఉంటారు, లేదంటే రిటైర్డ్ పీపుల్ ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గ ఫ్లోర్ ప్లాన్స్ మేము డిజైన్ చేసి వాళ్ళు ఇస్తాం. సో కంప్లీట్లీ హై రైజ్డ్ అపార్ట్మెంట్సా సార్? ఎస్, ఇప్పుడు 2 projects వచ్చి హై రైజ్ అపార్ట్మెంట్స్ అండి, ఒకటి విల్లా ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే. సో హౌస్ అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇండివిజువల్ హౌస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు విల్లాస్కి వెళ్ళొచ్చు, అండ్ స్టాండర్డ్ హౌసెస్కి వెళ్ళొచ్చు. ఎందుకని కస్టమర్స్ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ చూస్ చేసుకోవాలంటారు? ఇప్పుడు కోవిడ్ తర్వాత లివింగ్ లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయింది. పీపుల్కి ఏంటంటే ఒక కమ్యూనిటీలో ఉంటే వాళ్ళకి అంటే నెక్స్ట్ జనరేషన్ అంటే అందరికీ ప్రతి ఏజ్ గ్రూప్కి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఎస్. అంటే అది ఒక సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, అన్నీ కూడా గేటెడ్లోనే వాళ్ళకి దొరుకుతుంటాయి. ఓకే. పీపుల్ అందరూ కూడా ఏంటంటే మేజర్గా ఇండిపెండెంట్ నుంచి ఇంతకుముందు పోర్షన్ టైప్ హౌసెస్ ఉండి, తర్వాత స్టాండ్ లోన్ వచ్చినాయి. స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ నుంచి గేటెడ్కి వచ్చారు. గేటెడ్స్లో కూడా ఇప్పుడు ప్రతి గేటెడ్లో ఏంటి స్పెషాలిటీ అని చూస్తున్నారు. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక మినీ టౌన్ టైప్, మోస్ట్లీ ఆల్ ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు అక్కడ షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. అలా లివింగ్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తూ వస్తున్నారు. అటువంటి ప్రాజెక్ట్స్ మేము చేస్తాం. రైట్, గ్రేట్ సార్. హాయ్ సార్. ఎస్. సో హైదరాబాద్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి అండ్ కాంపిటీషన్ హెవీగా ఉంది. దట్టు లాస్ట్ 2 years నుండి చూస్తుంటే మనకి రియల్ ఎస్టేట్ అనేది ఏదో కొంచెం 1% డౌన్ అయింది అనే టాక్ కూడా వినిపిస్తుంది. సో ఇంత క్రూషియల్ టైంలో అన్విత అనేది ఎలా ముందుకెళ్తుంది? పర్ఫెక్ట్గా చేస్తాం. ఓకే. కస్టమర్స్ కూడా లైక్ చేస్తారు. ఓకే. సో సార్ ఇదే క్వశ్చన్కి మీరేం చెప్తారు? టైమ్లీ కంప్లీషన్, ఓకే, క్వాలిటీ ఆఫ్ వర్క్తో ఆ ప్రాబ్లమ్లో ఓవర్కమ్ చేయవచ్చు. రైట్. మీరు అంటే యాక్చువల్గా మేమంతా కూడా ప్రతి ప్రాజెక్ట్లో మేము అక్కడే ఉంటాం. అంటే ఎనీ టైమ్ సైట్స్లోనే ఉంటాం. అంటే ప్రతి కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతాం. ఫస్ట్ తీసుకున్న కస్టమర్ నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ మేము కలుస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ ట్రస్ట్ అనేది మేము క్రియేట్ చేయగలిగాం. ఎస్. బట్ కస్టమర్ సైడ్ చూసుకుంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే డాక్యుమెంటేషన్. బయట కొన్ని కంపెనీస్ మనం చూస్తున్నాం హైదరాబాద్లో కూడా. సో మన దగ్గర డాక్యుమెంటేషన్ అనేది ఎలా ఉంటుంది? మేము డ్యూ డిలిజెన్స్ అనేది చాలా క్లియర్గా చూస్తామండి. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్. మన దగ్గర డాక్యుమెంటేషన్ అంతా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మేము మా దగ్గర టీం కూడా ఏంటంటే అంటే మాకు రిటైర్డ్ ఎంఆర్ఓ ఉంటారు. ఆయన అంటే ల్యాండ్ తీసుకునే అప్పటి నుంచి మేము లాస్ట్ 70-80 years బ్యాక్ నుంచి ఉన్న స్టాండర్డ్స్ అన్నీ మేము చూస్తాము. అలాగే మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా SBI కూడా ప్రాజెక్ట్స్ అప్రూవల్ చేస్తున్నాయి.
అంటే ఒక ఎస్బీఐ అప్రూవల్ చేయడం అనేది అంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40 వేస్లో వాళ్ళు చెక్ చేస్తారు. ప్రతి ప్రాజెక్ట్ మాది ఎస్బీఐ తోటే మాకు అంటే వాళ్ళు మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. Right. అటువంటి ప్రాజెక్ట్స్ మేము అదేవిధంగా డాక్యుమెంటేషన్ చేస్తాం. ఓకే, సో మన ఎన్టీవీ వ్యూవర్స్కి అన్విత గ్రూప్ నుంచి ఏం చెప్తారు? మా ప్రాజెక్ట్స్ ఒకసారి వచ్చి అంటే మేము చెప్తుంది ప్లస్ మేము ఇప్పటివరకు మేము చెప్పాం, తర్వాత మాకు బ్రాండ్ అంబాసిడర్గా వచ్చిన నా బాలయ్య బాబు గారు, yes. బాలయ్య బాబు గారు చెప్పినప్పుడు అంటే మేము ఇంకా ఎక్కువ నమ్మకంగా చేయాలి, ఇప్పటి వరకు ఉన్నది వేరు, ఇంకా రానున్నారు మాకు బాధ్యతలు పెరిగినాయి, మేము అదే విధంగా డెలివర్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.